హలో అండి, నేను మీ రఘు మాస్టర్. ఇవాళ మీ ముందుండడానికి రీజన్ ఏంటంటే నెల్లూరు కుండ చేప. నెల్లూరు కుండ చేప క్లౌడ్ కిచెన్ అండి. అండ్ ఇక్కడ చిన్నపాటిగా స్టార్ట్ చేశారు డైనింగ్ కూడా. అండ్ మేడం ఎవరో కాదు, సౌజన్య గారు. అండ్ దీనికి ఓనర్ ప్లస్ తనే షెఫ్. ఇక్కడ ప్లేస్కున్న ప్రాముఖ్యత ఏంటంటే ఎవరో షెఫ్లను పెట్టి చేయించి క్లౌడ్ కిచెన్ కన్నా తనకు ఇంట్లో అథెంటిక్గా మనకు నెల్లూరు ఫిష్ పుల్స్ ఎలా ఉంటుందో అలా జనాలకు కూడా, మన హైదరాబాద్ వాళ్ళకు కూడా ఆ రుచి చూపించాలని తన ఇంట్రెస్ట్ తోటి తన చేతి వంటతోటి అందరినీ మెప్పిస్తున్నారు. ఇవాళ ఓపెన్ అయ్యి కూడా ఒక 15 రోజులు అయిందండి. అంతగా పెద్దగా ఏం లేదు, కానీ భరించలేని ఆర్డర్స్. ఎందుకు అని అంటే బికాజ్ ఆఫ్ ఆ కుండ చేప పులుసు గురించి. సో చాలా 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 అద్భుతాలు క్రియేట్ చేశారు. అండ్ నెల్లూరు మెయిన్ అథెంటిక్ చేపల పులుసు కాబట్టి జనాలు ఇష్టపడడానికి పెద్ద రీజన్. అండ్ మేడం చేతి వంట అదిరిపోయింది. మీరు కూడా ఆర్డర్ ఇవ్వండి డెఫినెట్గా. ఇంకొకసారి మటుకు ఒకసారి ఆర్డర్ ఇస్తే ఒకసారితో ఆగరు. మీ నోట్లో నుంచి ఒక 10 మందికి వెళ్తుంది. వీళ్ళు పబ్లిసిటీ కూడా కోరుకోవట్లేదు. బట్ స్టిల్ వచ్చిన వాళ్ళు వాళ్ళంతకు వాళ్ళే మేమే చేస్తాం పబ్లిసిటీ అనేలాగా ఉంది. కానీ పబ్లిసిటీ వల్ల కూడా కాదు, టేస్ట్ వల్లనే మెయిన్. ఓన్ చేతులతో తన మసాలాలన్నీ క్రియేట్ చేసి అండ్ ఇది ఇంత అథెంటిక్గా జనాలకి రుచి చూపిస్తున్నారంటే మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ ఇలా ఇంకా చాలా చాలా ఎదగాలి, మీరు ఇంకా బిజీ అవ్వాలి. సో మీకు ఆర్డర్స్ ఎక్కువ వస్తే భరించలేరని తెలుసు, బట్ స్టిల్ మీకు ఇంకా పని వాళ్ళని పెట్టుకొని మీ చేతి వంట నలుగురికి నేర్పించే ఇలాంటివి చాలా చాలా ప్లేస్లలో వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ ఫర్ ద ఫుడ్. సో బేసిక్గా ఇవాళ మేము మా దీంట్లో టేస్ట్ చేసినవి రొయ్యల వేపుడు అండ్ కుండ చేప పులుసు, నాటుకోడి కూర అండ్ రాగి సంగటి, పప్పుచారు అంటారు కదా, పప్పుచారు. సో మేము టేస్ట్ చేసినవి అదిరిపోయాయి. సో మనిషికి ఏదో 3-4 వస్తువులే తినగలం కాబట్టి రోజుకి ఇంకొకసారి వచ్చి ఇంకో వేరేవి కూడా రుచి చూస్తాము డెఫినెట్గా. నాకైతే పిచ్చిగా నచ్చేసింది. సూపర్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.